ఈ రోజు పీటీజీ రాజ్ ట్రావెల్స్ రేబాల వారి వీధి నందు పద్య సారస్వత పరిషత్ ఆధ్యాత్మిక ప్రవచనములు సంస్కృత ఉపన్యాసకులు శ్రీ కోట రాజశేఖర్ గారిచే సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ఈ రోజు 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ ఉపన్యాసం జరుగుతుందని కార్యవర్గ సభ్యులు మీడియా ద్వారా తెలియజేశారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రపంచ తెలుగు సమైక్య రీజనల్ చైర్మన్ నలుబోలు బాలరామయ్య నాయుడు పాల్గొని శ్రీ కోట రాజశేఖర్ బాలరామయ్య నాయుడు గారి జీవిత చరిత్ర పద్యం రూపంలో తెలియజేసిన శ్రీ కోట రాజశేఖర్ గారు అనంతరం కార్యవర్గ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఆధ్వర్యంలో రామాయణ సప్తాహం అనేటువంటిది ఇవాళ ప్రారంభమైంది. రామకథను ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అని అనిపిస్తుంది. పరమ పవిత్రమైనటువంటి రామాయణాన్ని 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాండ చొప్పున ఇక్కడ సప్తాహ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకము. ఈరోజు రామానుగ్రహంతో బాలకాండను యథాశక్తి నేను చెప్పగలిగాను. ఈ సభలో మిట్టు రామచంద్ర ప్రసాద్ గారు ఇట్లా మహనీయులందరూ కూడా ఎంతోమంది విచ్చేసి కార్యక్రమానికి బలాన్ని చేకూర్చారు. అట్లాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఉభయకర్తలుగా ఉంటూ ఉంటారు. ఎక్కడ ఏ సందర్భంలో నా కార్యక్రమం ఉన్నా మాన్యులు పరోపకార పరాయణులు తెలుగు భాషను అభిమానించేటువంటి వారు ప్రపంచ తెలుగు మహాసభలు వాటికి సంబంధించినటువంటి సభ్యులు మరి నలుబోలు బలరామయ్య నాయుడు గారు నాకు ఉభయకర్తగా ఎప్పుడూ కూడా ఉంటూ ఉన్నారు. వారి రుణము తీర్చుకోలేనిది. అందువలన ఏదో కొన్ని పద్యాలు వారి యొక్క గుణాలను తెలియజేసే విధంగా నేను వినిపించడం రాయడం జరిగింది. మరి ఈ రామాయణ సప్తాహం అనేటువంటిది 7 రోజులు కూడా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రామచంద్ర స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సారస్వత పరిషత్తు తరఫున శ్రీరామ కథ తరంగణి సప్తాహం 7 రోజుల పాటు ఇక్కడ రేవాల వారి సందులో ఉన్న పీటీజీ అపార్ట్మెంట్లో జరుగుతుంది. ఈరోజు బాలకాండము మీద అవధాని శ్రీ విద్వాన్ శ్రీ కోట రాజశేఖర్ గారు చక్కగా రామాయణం గురించి ఉపన్యసించారు. ఈ ఏప్రిల్ 17వ తారీఖు శ్రీరామనవమి కాబట్టి ఈ 7 రోజులు ఈ బాలకాండాల గురించి చెప్పేదానికి ఇక్కడ మధ్య సారస్వత పరిషత్ నరసింహారావు గారు, చెంపూరు వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా దీన్ని కోరుకొని ఈ వారం రోజుల పాటు నడిపిస్తున్నారు. పెద్దలు మధ్య కళా పరిషత్ అధ్యక్షులు రామచంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చున్నారు, మా గురువు గారు. నాకు 67 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజశేఖర్ గారు ఎంతో అభిమానంతో ప్రేమతో ఒక నవరత్నాల పద్యాలు రాయడం జరిగింది. నా కుటుంబంలో ఉన్న సభ్యులందరి పేర్లు అందులో వచ్చే విధంగా, నేను చేసిన వ్యాపారాలన్నీ కూడా అందులో వచ్చే విధంగా, నేను చేసిన సేవా కార్యక్రమాలు పదవులన్నీ కూడా ఆ పద్య రూపంలో వచ్చే విధంగా చక్కగా రాసి సంగీతం వినిపించాడు. దీనికన్నా కూడా ఆయన పాడింది ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు పాడింది చెప్పిన దానికన్నా కూడా ఆయన రికార్డ్ చేసి పంపించున్నాడు. అది దీని తర్వాత విడుదల చేయాలని ఎవరికి పంపలేదు. దాన్ని కూడా పటంగా రాసి ఏ పద్యానికి ఆ ఫోటో పెట్టి దాన్ని ఆ పటాన్ని కూడా ఆయనే తయారు చేశాడు. చాలా చక్కగా నాకు నచ్చింది. వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. నాకెంతో ఆయన ఉపన్యాసం అంటే ఎంతో ఇష్టమైన వ్యక్తి. అందువల్ల ఆయన్ని గౌరవిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడే చేయాలా అని చెప్పి పోయిన నెలలో చేయాల్సింది పోయినైనా కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో ఆ పటాన్ని తీసుకోవడం, ఆయన నోటి ఉన్న పద్యాన్ని వినడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు పద్య సారస్వత పరిషత్ తరఫున శ్రీరామ కథ సప్తాహం ప్రారంభమైంది. అందులో మొదటి రోజు అవధాని రాజశేఖర్ గారు, కోట రాజశేఖర్ గారు తన సంగీత సాహిత్య మాధుర్యాలతో సభను అలరింపజేశాడు. ఆ తర్వాత ఆయన మిత్రులు బలరామయ్య, నలుబోలు బలరామయ్య గారి గురించి రాసిన ఆ పద్యాలన్నీ కూడా పఠించడం జరిగింది. ఆయన గురించి తెలుసుకోవాలంటే బలరామయ్య గారి గురించి
అన్ని విషయాలు కూడా ఈ పద్యాల్లోనే ఉన్నాయి. వాళ్ళ కుటుంబ విషయాలు కానీ, ఆయన బయట సామాజిక స్పృహకు సంబంధించినవి కానీ, ఇవన్నీ వచ్చేటట్టు రాయడమే కాకుండా ఆ కవిత్వం ఎంతో మధురంగా పద్యాలు బ్రహ్మాండంగా కుదిరాయి. అటువంటి పద్యాలు మిత్రులు నల్గొండ బలరామయ్య గారిని గురించి ఆయన కుటుంబ సామాజిక జీవిత విశేషాలన్నీ కూడా అందులో చిత్రీకరిస్తూ లిఖించారు. చాలా అద్భుతం. ఆ పద్యాలన్నీ కూడా ఇప్పుడు పఠించడం జరిగింది. దానికి సంతోషించి ఉభయకర్త అయినటువంటి బలరామయ్య నాయుడు గారు ఆయనని ఘనంగా సన్మానించారు. సభలో ఉన్నటువంటి అందరూ కూడా హర్షించారు. ఈ విధంగా ఇక వరుసగా 6 రోజులు రామాయణ ప్రవచనాలు ఉంటాయి. ఈ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ సప్తాహం జరుగుతుంది. జై శ్రీరామ. ఇది వసంత నవరాత్రి ఉత్సవాలు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు జరిగినటువంటి ఈ మధ్య రోజుల్లో మనం రామాయణ యొక్క ప్రవచనాలు చెప్పుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మా అపార్ట్మెంట్ శ్రీ పీటీజీ రాజు టవర్స్ అపార్ట్మెంట్లో సభ్యులంత కోరిక మేరకు రామాయణ ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇవాళ బాలకాండ జరిగింది. శ్రీ కోట రాజశేఖర్ ఎంతో మధురంగా చెప్పారు. రేపటి నుండి వరుసగా ప్రతిరోజు ఒక కాండ సంగ్రహంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు సభా పోషకులు కూడా ఉంటారు. కాబట్టి ప్రేక్షకులంతా కూడా చక్కగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసింది కోరుతున్నాము. సభా పోషకులకు అందరికీ కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించవలసింది కోరుతున్నాము. శ్రీ రామకథా తరంగిణి సప్తాహం ఇక్కడ జరుగుతున్నది. రేబాల వారి వీధిలోని పీజీటీ రాజు టవర్స్ అక్కడ దాదాపుగా వారం రోజుల పాటు రోజు నడుస్తుంది. ఈరోజు బాలకాండ అవధాని విద్వాన్ కోట రాజశేఖర్ గారు చెప్పారు. దానికి పోషకులుగా నల్బోలు బలరామయ్య గారు. రేపు అయోధ్యకాండ, ఎల్లుండి అరణ్యకాండ, తర్వాత కిష్కింధకాండ, 15 సుందరకాండ, 16 యుద్ధకాండ, 17తో శ్రీరామనవమిలో ఉత్తరకాండతో ఈ సప్తాహ కార్యక్రమం పూర్తి అవుతుంది. అందుకని భక్తులందరూ కూడా హాజరై తప్పనిసరిగా రామానుగ్రహం పొందాలని కోరుతున్నాం. మా కార్యదర్శి గారు మాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.